గాయత్రి చేస్తే ఈ సృష్టి రహస్యం మొత్తం తెలిసిపోతుందండి. కానీ ఈ గాయత్రి అనేది గురూపదేశం ద్వారానే తీసుకోవాలి అంటారు. దీన్ని కొందరే తీసుకోవాలని ఇలా కొన్ని ఉన్నాయి కదా, మరి వీళ్ళంతా మిగతా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉండదా మరి దీని గురించి? పూర్వం ఉండి ఉండొచ్చు, ప్రస్తుతం అడుగు లేదు. పూర్వం ఉండొచ్చు అంటే కారణాలు ఏవో ఒకటి ఉండొచ్చు, సాంఘిక రాజకీయ ఆ రెండే ఉంటాయి, సాంఘిక రాజకీయ మిగతా ఉండవు. దీన్ని చెప్పడానికి కొంచెం వెనక్కి వెళ్ళాలి. కొంచెం వెనక్కి వెళ్ళటం అంటే ఎక్కడ ఉన్నా సరే సృష్టి అంతా కూడా కొన్ని శక్తుల ప్రభావంతో నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆ శక్తులు 12 రకాల శక్తులు ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి అనమాట, మార్చడానికి లేదు. సుపర్ణ సూక్తం అని ఉంది, దాంట్లో ఉంటుంది. ఆ 12 అలా ఒక సర్కిల్ అనుకోండి, దాంట్లో 12 ఉంటాయి. అదే ఇప్పుడు రాశి చక్రంగా చెప్తున్నాం, మేషం నుంచి మేషం, వృషభం, మిథునం. ఆ 12 రాసుల్లో నుంచి శక్తి ఎప్పుడు అలా వస్తూ ఉంటుంది. పెట్రోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, పెట్రోల్లోంచి క్రూడ్ పెట్రోల్ నుంచి ఎన్ని వస్తున్నాయి మనకు తెలిసిన కిరసనాయిల్ వస్తుంది, కారు వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఉన్నది ఒకటే. అన్ని రకాలుగా ఇదే పనిచేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క శక్తి ఆయన ఏమనుకున్నాడంటే ఇది దీని ద్వారా ఇది చేయాలి, దీని ద్వారా వాళ్ళకి ఫిక్స్డ్ అనమాట, అసైన్డ్. అది తప్ప ఇంకోటి, ఇప్పుడు కెమెరా ఉందనుకోండి, అది దాని పని అది తప్ప ఇంకోటి చేయదు. మీరు నేను ఇంకోటి చేస్తాం కదా, మనది కాకుండా అన్ని. అలాగే వాటికి ఫిక్స్డ్, వెల్ డిఫైన్డ్. అంతేగాని ఏడు పడుతుంది నువ్వు అది చేసేయి అని ఉండదు, ఇలాగే చేయంటే అలాగే చేయాలి. అలాంటి 12 శక్తులు మన మీద ఎప్పుడు పనిచేస్తాయి. మన మీద అంటే బాడీ మీద, భూమి మీద, అందరి మీద పనిచేస్తాయి, తప్పించుకోవడానికి ఎవరికి లేదు. ఈ చక్రంలో తిరిగేవాళ్ళు జన్మరాహిత్యం నుంచి అనే దానిలోకి వెళ్ళరు, అమరత్వానికి వెళ్ళలేరు. ఇప్పుడు చిన్నప్పుడు రంగులు రావటం అని చెప్పి గుర్రం, ఏనుగు, బొమ్మలు ఉండేవి అంటే అని మీకు కూర్చుంటే వాడు ఇలా తిప్పేవాడు, గుండ్రంగా తిరిగి. అలాగా ఈ వీటిలో తిరుగుతూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. ఇవి ఎవడైతే అనుకుంటాడు నేను ఇలాగేనా నా జీవితం, ఏమన్నా మారే అవకాశం ఉందా, ఉంటే ఏంటది, అసలు నేను ఎందుకు పుట్టాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరికైనా సరే గురువు చెప్పే ముందరే ఇంట్లో పుట్టాను, నేను ఎందుకు పుట్టాను, ఏం నేర్చుకోవాలి. ఊరికే వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం, నాకు ఇన్ని పుస్తకాలు కాబట్టి అంత వచ్చు ఇంత వచ్చు అని చెప్పుకోవడానిక. వై ఐ హ్యావ్ బార్న్. ఆ క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు టేబుల్ టర్న్స్, అప్పుడు గురువు ఇంకా రెడీగా వచ్చేస్తాడు, అంతవరకు వెయిట్ చేస్తాడు. కానీ ఆ క్వశ్చన్ వచ్చే ఆలోచనను చూసారు, అది కూడా గురువే ఇస్తారు. గురువే ఎందుకు ఇవ్వాలి? మనందరం మనం అటామిక్ ఎనర్జీ అంతా నేర్చేసుకుంటాం, E=mc² అని చెప్పారు అనుకోండి, వచ్చేసా అక్కడికి వెళ్ళి చూసినా కూడా ఏం రాదు. అంటే అక్కడ ఏం చెప్తారంటే ఏ రకమైన మార్పులు మన ఆలోచనలో తెచ్చుకోవాలి, మన కోరికల్లో తెచ్చుకోవాలి. ఎప్పుడైతే కోరకూడదు, ఎలా పడితే అలాగా ఫిజికల్ బాడీని కూడా ఉపయోగించకూడదు, ఎలా పడితే అలా కూర్చోకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా చూడకూడదు, ఏవి పడితే వినకూడదు. ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవడు పాటించాడు? సరే ఇవన్నీ చేస్తాం కానీ గాయత్రి చేస్తే అన్ని పాపాలు పోతాయి కదండి. అలాంటివి కూడా ఉన్నాయి, కానీ అవి కాదు. నిజంగా నువ్వు ఈ జన్మలోనే భగవంతుని చూడాలి అంటే ఆల్రెడీ చూసినాయని చెప్పాలి. అది అలా ఆల్రెడీ చూసినాయని చెప్తూ నిన్ను కూడా నడిపిస్తాడు కాబట్టి ఆయన గురువు. ఆల్రెడీ చూసినా నిన్ను నడిపించట్లేదు, ఆయన గురువే కానీ నీకు కాదు. వివేకానందుడి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు అమెరికాలో, వచ్చి నేను మీకు శిష్యుడు, కొన్ని సంవత్సరాల ఒక అతను వస్తాడు, అతను నీకు గురువు అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు ఈయన వెళ్ళారు యోగానంద గారు, పరమహంస యోగానంద. అప్పుడు ఇతను గుర్తుకొచ్చింది, గుర్తు చెప్పాడు, నీకు ఇలాగే ఒక బౌల్ ఇస్తాడు. బౌల్ ఇచ్చాడు, బౌల్ చూడంగానే ఆయన గుర్తుకొచ్చింది, ఆ రోజు వివేకానందులు నాకు చెప్పారు, ఈయనే నా గురువు. అంటే మనకు గురువుని గుర్తుపట్టడానికి ఒక సూత్రం కూడా ఇస్తారు. ఇవి మనకు కావాల్సినవి. అలాంటి నా జీవితాన్ని నడిపించు, నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టాను దాన్ని నెరవేర్చే విధంగా నా జీవితాన్ని తీర్చిదిద్దు అని మనం రిక్వెస్ట్ చేయాలి, అడగాలి. అంతే తప్ప తీర్చిదిద్దు ఎందుకు దిద్దు, నువ్వు గురువు అయితే నాకు ఇచ్చేయి, నో డిమాండ్స్. అవును, అక్కడ ఏదైనా కూడా ఆర్తితో ఉండాలి, శరణాగతితో ఉండాలి. ఒక్కటి వచ్చింది అనుకోండి,
ఒక్కటే ఒక్కటి వస్తే అన్నీ ఏందో ఆ ఒక్కటి వైపు తీసుకెళ్తారు ఇంక గురువు. వాళ్ళకి రెడీగా ఉంటారు పాపం, ఎలాగన్నా సరే వీళ్ళు పైకి తీసుకొద్దాం. మనం పైకి తీసుకొద్దామంటే కింద పడిన వాడు చెయ్యి పైకి ఎత్తట్లేదు అనుకోండి, ఇలాగే ఉన్నాడు ఎంతసేపటికి. చూస్తారు చెయ్యి పైకి ఎత్తితే కనుక లాగుదాం. మన వైపు నుంచి ఉండాల్సిందని, వాళ్ళ వైపు నుంచి ఎప్పుడూ ఉంటుంది. వర్షం ఎప్పుడు పడుతూనే ఉంటుంది అనుకోండి, వర్షం వాడుకునేవాడు బట్టి నీళ్ళకి ఉపయోగం తప్ప వదిలేసామనుకోండి అనా సముద్రంలో కలిసిపోతుంది. అలాగే గురువు యొక్క అనుగ్రహం వర్షిస్తూ ఉంటుంది, మనం దాని వైపు తిరగాలి. ఈ 12 శక్తుల నుంచి విడిపడడానికి ఏం చేయాలి గురువుగారు? 12 శక్తుల నుంచి విడిపడాలంటే అవి ఏం చెప్తాయో తెలుసుకోవాలి ఫస్ట్. దానికి చాలా చిన్న కథ చెప్తారు. ఒకడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, చీకటిగా ఉంది. జైల్లో ఉన్నప్పుడు ఏవో హ్యాండ్ కఫ్స్ వేసి పడేశారు, టైం అయిపోయిందని వదిలేశారు. బయటకు వచ్చారు. బయటకు వచ్చేస్తే వెలుతురు చూడలేకపోతున్నాడు, అక్కడక్కడే తిరుగుతుంది. ఏంటంటే నేను వెలుతురు చూడలేకపోతున్నాను, చేతులు కట్టేశారు కదా. చేతులు ఎప్పుడో విప్పేశారు. విప్పేశారా? చూడగలనంటే కొంచెం టైం పట్టింది చూడటానికి. అంటే ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలోకి వచ్చాడు. అలాగే ఈ 12 రకాల ఇవన్నీ రాసులు ఏ రకమైన శక్తుల్ని మనకి ఇస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు విత్తనం వేసామనుకోండి మొలకెత్తదు, ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు రావు, ఎప్పుడు పడితే అప్పుడు ఎండ రాదు. దానికి నెలలు ఫిక్స్డ్ కదా. ఇప్పుడు ఈ హైదరాబాద్లో అందరికీ మృగశిర కత్తి చేపల ముందు పెడతారు. మృగశిర కత్తి ఎందుకండి, మాకు రోహిణి కత్తులు పెట్టచ్చు కదా. ఈ జ్ఞానం ఏంటంటే ఈ ఋతువుల ప్రభావం మన మనస్సు మీద ఉంటుంది. దాని తగ్గ ఆలోచనలు చెయ్యాలి, దాని తగ్గ సాధన ప్రతిసారి మార్చేసుకోక్కర్లేదు, అదే ఉంటుంది, అదే గాయత్రి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, ఇప్పుడు మేషం ఉందనుకోండి, మేషం ఫస్ట్ రాశి. మేషరాశి ప్రభావం ఉంటే ఫిజికల్గా చూస్తే అది పెద్ద జంక్షన్ అనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పెద్ద జంక్షన్. హైదరాబాద్ కాదు, పక్కనే మళ్ళీ. అలాగే సికింద్రాబాద్ బస్ స్టాండ్ చాలా పెద్దది, ఆ పక్కన ఇంకోటి ఏదో రాజేంద్ర నగర్, అదేం కాదు. అలాగే విజయవాడ పెద్ద జంక్షన్, పక్కన గుంటూరు ఉంటుంది, ఇప్పుడు తయారవుతుంది. అంటే మేషరాశి ప్రభావంలో ఒక ప్రదేశం ఎలా ఉందో మేషరాశి ప్రభావం మన మీద ఉందనుకోండి, మనం కూడా జంక్షన్గా ఉంటాం. జంక్షన్ అంటే ఏంటి, అన్నీ కలుస్తాయి. అది ఒకటైతే రెండో ఆస్పెక్ట్ ఇంకా ముఖ్యమైనది, 2 దారులు కనిపిస్తుంటాయి. 2 దారులు కనిపిస్తే ఎటు వెళ్ళాలి, క్వశ్చన్ మార్క్. సో మేషరాశి ప్రభావంలో ఉన్నవాడికి ఇచ్చేద్దాం, 2 ఉద్యోగాలు వచ్చాయి, దేంట్లో చేరాలి, డిసిషన్ తీసుకోవడం అనేది. డిసిషన్ తీసుకోవడానికి కావాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ఏదో ఒకటే వచ్చింది అనుకోండి అంతే వెళ్ళిపోవచ్చు, అలా ఉండవు. వృషభ రాశి అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో వాడు సహనం కోల్పోడు. ఏమన్నా చేయండి, కామ్గా చేయాల్సిన పని చేసుకుంటూ ఎవరిని పట్టించుకోడు, వాడికి ఇచ్చిన డ్యూటీ ఏంటో చేసుకోవడమే. అలా నమ్మకంగా ధర్మం ప్రకారం మళ్ళీ అడ్డగోలుగా పనిచేయడు చేసేవాళ్ళు వృషభ రాశి ప్రభావం. వాళ్ళకి ప్రేమతత్వం ఉంటుంది. కృష్ణుడు రోహిణి నక్షత్రం, వృషభ రాశి, ఇదంతా దానికి సంబంధించింది అనమాట. అలాగ సిన్సియర్గా వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా అందరికి పనికొచ్చేవి చేస్తారు. వృశ్చిక రాశి ఉందనుకోండి, అంతా సీక్రెసీ అనమాట. వాడు ఏం చేస్తాడు ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళకే తెలియదు. వీడు సిఐడి ఆఫీసర్, ఊరికే అలా వెళ్ళొస్తాడంటాడు. పొద్దున్న సాయంత్రం అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఏం చేస్తాడు మా ఆయన అంటే, మా ఆయన ఏం చేయడం బాబు, ఎప్పుడు రోడ్లెట్టు తిరుగుతాడు. క్లోజెస్ట్ వాళ్ళకి కూడా తెలియదు, అంత సీక్రెట్ మెయింటైన్ చేయగలరు వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు సిఐడి ఆఫీసర్ అయ్యారు అనుకోండి, అందరికి తెలిసిపోతుంది. ఆ రాశి ప్రభావంలో ఉంటే ఆడు అలా అయిపోతాడు. కావాలని మనం రాశి ప్రభావాన్ని తప్పించుకోవచ్చు. ఆ రాశి ధ్యానం చేయాలి, చేస్తే మెల్లిమెల్లిగా ఆ రాశి లక్షణాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం వేడి ఓవెన్ అదే ఫర్నెస్ దగ్గర కూర్చున్నాడు, ఒళ్ళంతా వేడి ఎక్కుతుంది. అదే ఏసీ వేసుకుంటే చల్లగా అయిపోతుంది. మనం ఇక్కడ ఉంటే చల్లగాను, అక్కడికి వెళ్తే వేడిగా అవుతున్నట్టే ఈ రాసుల ప్రభావానికి కొన్ని లక్షణాలు, నా లక్షణాలు నాకు వస్తున్నాయి అంటే వస్తాయి. అవి వచ్చి ఏం చేస్తాం అనే దాన్ని బట్టి వస్తాయి. మళ్ళీ దీనివల్ల నేను ఒకరికి ఉపయోగపడతానంటే వస్తాయి, రావు. ఏ మంత్రం చేసిన ఏమి రావు.
ఆ రాశిలో పుట్టిన ఆ నక్షత్రంలో పుట్టినా కానీ వాళ్ళకి ఆ లక్షణాలు రావు, మామూలుగా వచ్చేస్తాయి, కామన్గా ఉండేవి. మామూలుగా వస్తాయి. స్పెషల్గా కావాలంటే మటుకు ఆ గురువు చెప్తాడు ఎలాంటి రాశి ధ్యానం చేయాలి. రాసులకి గుర్తులు ఉంటాయి, ఆ గుర్తులు ధ్యానం చేస్తే ఆ లక్షణాలు మెల్లిగా మనలో డెవలప్ అవుతాయి. ఇదివరకు కోపం అనుకోండి, ఇప్పుడు కోపం ఉంటుంది. ఇదివరకు మాటిమాటికి విసుక్కుంటుడు, కాస్త సహనం వస్తుంది. రాశి లక్షణాలు రావడం అంటే అలాగా మళ్ళీ ఆలోచనలో మన ప్రవర్తనలో మార్పు అలా వస్తుంది. అంటే గురుగారు, ఇప్పుడు ఫలానా వ్యక్తి ఈ రాశిలోని ఈ నక్షత్రంలో పుట్టాలి అని ఎట్లా డిసైడ్ అవుతుందండి? ప్రతి వ్యక్తి శరీరం వదిలేసిన తర్వాత ఉంటాడు అంతే, ఎక్కడికి పోడు ఎవడు. ఫిజికల్ బాడీ కనబడదు కానీ ఉంటాడు. తనకన్నా గుర్తుంటుంది అంటారా, తెలుస్తుంది అంటారా, ఉన్నాను అనే విషయం తెలుస్తుంది? వాళ్ళకి తెలిసినా వాళ్ళకి తెలుసో తెలియదు, మనకు తెలియదు. పరమహంస యోగానంద గారు ఎక్స్పెరిమెంట్ చెప్తాడు. ఆయన వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోయిన తర్వాత ఒక చోట పుట్టాడు. వాడిని పట్టుకోవడం ఎలాగా, 2 వేళ్ళు ఇలా పెట్టి అలా నడుచుకుంటూ ఈయన తలుచుకుంటూ వెళ్ళాడు. ఒక చోటకి వెళ్ళేసరికి వైబ్రేషన్స్ ఎక్కువ అయ్యాయి, ఇలా ఏదో వస్తున్నట్టు. ఆ ఇంట్లోకి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. తెలుసుకోవడం ఎలాగ చెప్పారు ఆయన. ఇక్కడ శరీరం వదిలేసిన తర్వాత ఫలానా నక్షత్రం ఫలానా రాశి జనరల్గా ఏ నెలలో చచ్చిపోయామో ఆ నెలలో పడుతుంది. అంటే ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఆపేసాం అనుకోండి జర్నీ, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది కొత్తగా ఎక్కడి నుంచో స్టార్ట్ కాదు. క్రితం జన్మలో ఆగస్టులో పోయాడు అనుకోండి, ఇప్పుడు ఆగస్టులో పడతాడు. ఆగస్టులో పుట్టాడంటే జనరల్గా కర్కాటకం సింహరాశిలో ఉంటాయి. దాంట్లో ఒక 9 నక్షత్ర పాదాలు, దీంట్లో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. అంటే ఇంట్లో ఒక 3, దాంట్లో ఒక 3, 6 నక్షత్రాల్లో ఎక్కడన్నా పుట్టచ్చు. ఆ నక్షత్రాలు రూపాన్ని ఇస్తాయి. నక్షత్రాన్ని రూపాన్ని పురుష సూక్తంలో ఉంటుంది. నక్షత్రం ఏం చేస్తుందంటే రూపం ఇస్తుంది. అంటే మట్టి ఉందనుకోండి, రూపం అంటే ఒక కొండ ఒక రూపం, కూజ ఒక రూపం, గ్లాస్ ఒక రూపం. మట్టిలో లేవు ఇవి, మనలో ఉన్నాయి. అలాగే మనకి ఎలాంటి రూపం వస్తుందో నక్షత్రం చెప్తుంది. ఆ నక్షత్రం చెప్పిన దాని ప్రకారం రూపం వస్తుంది. రూపం అంటే మౌల్డ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు గణపతి పూజ చేసేటప్పుడు ఇలా మౌల్డ్ ఉంది అనుకోండి, మట్టి తీసుకొచ్చి దాంట్లో కొడితే దాంట్లో విగ్రహం బయటకు వస్తుంది. ఇది రూపం. ఇక్కడేమో అన్నీ ఉండవు, ఊరికే ఉంటుంది. అది దాంట్లో వెళ్ళి బయటకు వస్తాడు. ఆ జీవుడు శరీరం తీసుకునే ముందు ఆ నక్షత్రం ద్వారా ఇంత చిన్న కణంలా ఉంటుంది. మనకు గర్భోపనిషత్ అనే ఒక ఉపనిషత్తు ఉన్న ఉపనిషత్తులు, దాంట్లో ఒక బిందు, దాంట్లో శుక్లము సౌండితో 2 కలుస్తాయి. ఇంగ్లీష్లో అయితే జైగోట్ అంటాం. ఆ తర్వాత అది ఇలా 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 పెరిగి 2 వారాల కింద 3 వారాలు, ఈ డిస్క్రిప్షన్ ఎలా ఉందో అలా ఉంటుంది అక్కడ గర్భోపనిషత్తులో. ఆ తర్వాత అది ఏ నెల ఎలాగా ఏంటి పెరుగుతుంది అంతా కూడా భాగవతంలో ఉంటుంది. ఈ ఇప్పుడు చెప్పుకున్న 12 రాశులు దాని మీద పనిచేస్తుంటాయి. అదేం చేస్తుందంటే చుట్టూ ఉన్న ఆకాశంలోంచి భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం ఏవైతే ఉన్నాయో అవి ఎంతంత తీసుకోవాలో అంతంత తీసుకుంటూ ఉంటుంది. ఆ తీసుకునే రూపం ప్రకారం ఆ మనిషి ఆకారం బయటకు వస్తుంది. మనిషి ఆకారం ఒకలా ఉన్న ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి సరే, ముక్కు నోరు వేరువేరుగా ఉంటాయి. అలాంటి తేడాలన్నీ ఈ నక్షత్రం ప్రకారం వస్తాయి. ఆ నెలలో ఫస్ట్ సపోజ్ సూర్యుడు అనుకోండి, తర్వాత చంద్రుడు, తర్వాత అలా అన్ని గ్రహాలు పొట్టలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పనిచేస్తూ ఉంటాయి. గ్రహాలు పనిచేస్తాయి, రాసులు పనిచేస్తాయి. ఆ రకంగా ఏమిటంటే నక్షత్రం రూపం ఇస్తుంది. ఇచ్చిన తర్వాత దానికి తగ్గ ఆ రూపాన్ని చూసి, అంటే నక్షత్రం బట్టి పుట్టిన నెల బట్టి పేరు పెట్టడం అనేది. పేరు పెడితే ఒక శక్తి వాళ్ళలో జాగృతం అవుతుంది. శక్తి జాగృతం అవుతుంటే ఒక లక్షణం, ఒక గుణం మాటిమాటికి ఆ పేరుతో పిలుస్తున్నాం అనుకోండి, మనలో ఉన్న మంచి లక్షణాలు పెరగటానికి వీలుగా మంచి పేరు పెట్టుకోవాలి. అంటే వాళ్ళు అవే నక్షత్రము అదే రాశిలో పుట్టడానికి కారణం ఏంటంటే జన్మజన్మల నుంచి కూడా వాళ్ళు అలాగే వస్తున్నారు. ఎప్పుడు అంటే కిందటి జన్మలో ఆ డేట్లో ఆ రాశి నడుస్తూ ఉండగా బాడీ వదిలేసాడు అనుకోండి, నెక్స్ట్ జన్మ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మేషంలో పుట్టాడు అంటే కింద జన్మలో మేషం నడుస్తుండగా బాడీ వదిలేసాడు. మేష రాశి నడుస్తుండగా అంటే మార్చి 20 నుంచి ఏప్రిల్ 21 మధ్యలో
బాడీ వదిలేశాడు, మళ్ళీ ఇప్పుడు అక్కడే పడతాడు. అంటే సూర్యుడు అక్కడ ఉంటాడు, అట్లా లక్షణాలు ఉంటాయి. సూర్యుడు